ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. అదిగోమ్మా వస్తానమ్మా. కూర్చోండి వదినా, నేను వడ్డిస్తాను. ఏంటదినా ఎన్ని స్పెషల్స్ ఉండారు? అవునమ్మా, పార్వతి ఈరోజు నీకిష్టమైన మటన్ బిర్యానీ, చికెన్ తందూరి చేసిందమ్మా. అబ్బబ్బా, ఇల్లంతా అదే గుమ్మగుమ్మలమ్మా, నోట్లో నీళ్లూరుతున్నాయమ్మా. మావయ్య, నాన్ వెజ్ నాకంత ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా. ఇంట్లో మీరందరూ తృప్తిగా భోంచేయండి, నేను పప్పేసుకుని తింటాను. మీరు ఇష్టంగా తింటారని నేను కష్టపడి చేశాను వదినా. నేను ఇంత కష్టపడింది మీరు పప్పుతోనో పెరుగుతోనో తినడానికా? ఏంటిది వదినా? ఉండండి వదినా, మీకు బిర్యానీ వడ్డిస్తాను. తింటాను. నాకిష్టమైన మటన్ బిర్యానీ నేను ఎందుకు వదులుతాను? తింటాను. బాగుంది, చాలా బాగుంది, బాగా చూసావు. బాగుంది, చాలా బాగుంది, బాగుంది. అడవికి నిన్నే తర్పణమిస్తుంది, విలువ ముద్దుగా పడుతుంటే ఈ ముద్దుల కళలో రమ్మే రాకాసి అవుతుంది. వినపడాలి శరణం శరణం అన్నావా, మరణం మరణం కన్నా ఎరుగదు రో ఇది కాలే గోడ. శబ్దం చేయకు, శబ్దం నిశ్శబ్దం, శబ్దంలోనే ఉంది భయానకం. రుజువైపోయింది బాబాయ్ గారు. అవునమ్మా, కన్ఫర్మ్ అయిపోయింది. అత్తయ్య, అవంతి, కాసేపట్లో నేనే ఇంటికి వచ్చేదాన్ని కదా. నేను నీతో చెప్పాలనుకుంటున్న విషయం ఇక్కడ చెప్పడమే కరెక్ట్, అందుకే వెంటనే వచ్చేసాను అత్తయ్య. ఏంటో చెప్పవంతి. బయటికి రా అత్తయ్య, చెప్తాను. మరేం పర్వాలేదు, జానకి ఎవరు లేరు కదా, చెప్పవంతి. ఏంటంత ముఖ్యమైన విషయం? నక్షత్రలో మార్పు వచ్చిందని మనం అందరం నమ్ముతున్నాం కదత్తయ్య.
తనలో మార్పు వచ్చిందని తనని క్షమించమని మురారితో చెప్పావు. మురారి క్షమించాడు. కానీ ఆ నక్షత్ర మురారితో సహా మనందర్నీ మోసం చేసిందత్తయ్యా. అవంతి, అవునత్తయ్యా, తను కన్సీవ్ అయినట్టు నటించడం తప్పే. ఇక నుండి ఎలాంటి అబద్ధాలు ఆడను, ఎలాంటి నాటకాలు ఆడను అని మురారిని చాలా బతిమాలుకుంది, పస్తులుంది. అదంతా మురారిని మనల్ని మళ్ళీ నమ్మించడానికి అత్తయ్యా, మళ్ళీ మనకి ద్రోహం చేయడానికే. నక్షత్రకి అలాంటి అవకాశం ఇవ్వనవంతి. కుట్రలు చేయాలనుకునే మనిషి అవకాశాలు కల్పించుకుంటూ మురారిని అసలు బాక్సింగ్ టోర్నమెంట్కే వెళ్లకుండా, వెళ్లినా గెలవనివ్వకుండా నక్షత్ర ప్లాన్ చేస్తుందత్తయ్యా. ఈ విషయం గురించి నక్షత్ర రఘురామ్ అంకుల్తో మాట్లాడడం ప్రత్యక్షంగా నేనే విన్నానత్తయ్యా. విషపు మనిషి అయిన దాని ఆలోచనలు చేతలు ఎలా ఉంటాయో నాకు తెలుసవంతి. కాని మురారికి అన్యాయం జరగనివ్వను. బాక్సర్ కావాలన్నవాడి కల నెరవేరేలా చేస్తాను. మురారిని, ఈ కుటుంబాన్ని భవానీ నుంచి కాపాడుతూనే వచ్చారు. ఇప్పుడు నక్షత్ర నుంచి కాపాడాల్సి వస్తుంది. అయినా ఇన్ని జరిగాక అసలు నక్షత్రని మీరెందుకు భరించాలత్తయ్యా? మురారికి, నక్షత్రకి విడాకులిప్పించి ఇంట్లో నుండి దాన్ని గెంటేస్తే సరిపోతుంది కదా. మనుషుల్ని గెంటేయడాలు, శిక్షించడాలు ఎంతోసేపు పట్టదవంతి. నక్షత్రని ప్రేమించి మురారి పెళ్లి చేసుకున్నాడు. ఎంత కాదనుకున్నా తను నా కోడలు. నక్షత్రలో విషపూరితమైన ఆలోచనలు దూరం చేయాలి. పగతోనూ ద్వేషంతోనూ రగిలిపోయేవాళ్లు ఎవరి చరిత్రైనా అర్ధాంతరంగా ముగిసిపోతుంది. విషాదంతోనే అంతం అవుతుంది. చివరిసారిగా నక్షత్రకు ఇదంతా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు కూడా మీరు తనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మరీ ఇంత ఓర్పేంటత్తయ్యా? వాళ్ళమ్మని చంపింది మురారియే అని నక్షత్ర ఎందుకందో నాకు అర్థం కాలేదు. అయినా హత్యా నేరం మీద కొద్ది రోజులు మీరు జైల్లో ఉండొచ్చారు కదత్తయ్యా. మరి నక్షత్ర మురారి అని ఎందుకు అనుకుంటుంది? అవంతి, మన కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవడానికొచ్చిన భవానీని నేను చంపలేదు, మురారి కూడా చంపలేదు. భవానీని కాపాడే ప్రయత్నంలో జరిగిన ఘోరం అది. మురారి నెట్టడం వలన భవానీ ప్రాణాలు పోయాయి. మురారి మీద కేసు రిజిస్టర్ అయితే తన జీవితం పాడవుతుందని ఆ నేరాన్ని నా మీద వేసుకుని నేను జైలుకి వెళ్ళొచ్చాను. మరి ఈ విషయం నక్షత్రకి చెప్పొచ్చు కదత్తయ్యా? చెప్తే తను నమ్ముతుందా? ఆధారాలతో సహా నిరూపించగలిగితేనే అలాంటి మనుషులు నమ్ముతారు. భవానీని నేనే చంపాను అనుకుని ఇన్నాళ్లు నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు మురారే కారణమని మురారి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తోంది. నువ్వు ఈ విషయం నాతో చెప్పడం మంచిదైందవంతి. ఇన్ని రోజులు నక్షత్ర ఏం చేయకుండా సైలెంట్గా ఉంది అంటే నాకు అనుమానం వచ్చింది. బాక్సర్ కావాలి అన్న మురారి కలను నాశనం చేయడానికే సైలెంట్గా ఉందని ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ విషయం గురించి నువ్వేం టెన్షన్ పెట్టుకో, నేను చూసుకుంటాను.